మేతి మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? హాయ్ హలో నమస్తే పీపుల్ వానకం ಎಲ್ಲರಿಗೂ నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి? కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్‌లో మనం మేతి మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక కప్ ఆఫ్ టమాటోస్ తీసుకోండి, ఒక కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకోండి అండ్ ఒక కప్ ఆఫ్ మేతి సన్నగా తరుముకొని తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. చిటికెడు పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు నూనె తీసుకోండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నమాట. మటన్ తీసుకోండి. ఇక్కడ మటన్ నేను పసుపు, నిమ్మకాయ అండ్ ఉప్పు వేసి 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట. అప్పుడే ఆ నీచు స్మెల్ అనేది పోతుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, బట్ టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కుక్కర్ పెట్టేసుకోండి. స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ మీరు కడాయి కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను కుక్కర్ని రీయూజ్ చేద్దామని చెప్పేసి కుక్కరే పెట్టేసుకున్నాను అనమాట. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేయండి అండ్ ఆనియన్స్ బ్రౌనిష్ రెడ్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా రావాలన్నమాట. నీట్గా ఫ్రై చేసుకోండి. అప్పుడప్పుడు ఇన్ బిట్వీన్ కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ కలర్లో వచ్చేస్తాయి. అలా వచ్చేసిన తర్వాతకి ఇందులోకి టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకున్న తర్వాతకి టమాటోస్ కూడా మంచిగా నూనెలో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ టమాటాని చాలా బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇక్కడ టమాటోస్ ఎంత మగ్గుతాయో అంత టేస్ట్ని ఇస్తుంది అనమాట మనకు కర్రీకి. సో ఏంటంటే టమాటోస్ నుంచి పీల్ అంతా బయటికి వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటోస్ అంతా పేస్ట్ అయిపోయి పీల్ అంతా బయటికి వచ్చింది. అప్పటి వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గిన ఈ టమాటోస్ అండ్ ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్ పట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ రావాలన్నమాట. దెన్ ఆఫ్టర్ సేమ్ కడాయి నేను ఇక్కడ రీయూజ్ చేస్తున్నా. సో నాట్ కడాయి, కుక్కర్ రీయూజ్ చేస్తున్నా అనమాట. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాతకి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకోండి. ఏంటక్కి ఆల్రెడీ ఆనియన్స్ని టమాటోస్ని ఫ్రై చేసావు కదా, మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నావు ఏంటి అని అంటే, ఇక్కడ మనము కొత్తిమీర, పుదీనా పచ్చిది వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు కమ్మటి టేస్ట్ని ఇస్తుంది అనమాట అది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా అనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మాకు ఇంతగా కలుపుకోవడం అవసరం లేదంటే మీరు అల్లం వెల్లుల్లి గడ్డ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మనము మిక్సీలో వేసుకున్నాం కదా, అలా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా ఇలా మిక్స్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా మిక్స్ చేసేసుకుంటున్నా. అది ఆయిల్ అంతా మంచిగా పైకి తేలేంత వరకు నీట్గా మెల్లగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి ఏం చేయాలి అని అంటే మటన్ వేసేసుకోవాలి. ఇక్కడ మటన్ రెడ్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను ముదిరిన మటన్ ఎలా ఉంటుందో అండ్ లేత మటన్ ఎలా ఉంటుందో, ఎలా విజిల్స్ పెట్టుకోవాలనేది అప్కమింగ్ ఈ వీడియోలోనే చెప్పేస్తాను మీకు. అండ్ మటన్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అంతా మటన్కి పట్టాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మటన్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఏంటంటే ఆ పేస్ట్ అనేది ఆ ముక్కలోకి మంచిగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇలా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాతకి అందులోనే పసుపు, ఉప్పు వేసుకోండి. నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను, నాన్ వెజ్ వీడియోస్లో. పసుపు, ఉప్పు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ అనేది, చికెన్ అనేది నీచు స్మెల్ రాదనమాట. సో ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట. అందులో ఉడికి మటన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. సో అప్పటి వరకు మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. అందులోనే ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి మేతి సన్నగా కట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. మేతిని వాష్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మటన్ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాతకి ఈ మేతిని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ మేతికి ఆ పేస్ట్, ఆ మటన్ అంతా పట్టేంత వరకు. సో ఏంటంటే చాలామంది ఆయిల్లో వేసి మేతిని ఫ్రై చేస్తారు. అలా చేస్తే చేదు వచ్చేస్తుంది. ఇక్కడ మటన్లో వేసుకొని కుక్ చేసుకునేటప్పుడు ఇలా కుక్ చేసుకోండి. ఇదొక మంచి టిప్ మీకు. చేదనేది రాదన్నమాట మేతిని ఇలా కుక్ చేసుకోవడం వల్ల. మేతిలో నుంచి కూడా వాటర్ వస్తుందన్నమాట ఇక్కడ. సో ఒక 5 మినిట్స్ అలా పెట్టి ఉంచేయండి. మంచిగా వాటర్ అంతా పైకి వచ్చి చూడండి, ఇలా వాటర్ వచ్చేసి ఉడుకుతుంది అనమాట. అందులో మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ టైంలో మనకు, అంటే మేతి స్మెల్ కూడా వస్తుంది అనమాట. సో మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటే ఇన్ బిట్వీన్ ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకపెట్టండి. ఏంటంటే ఇలా అంతా ఆయిల్ చూడండి, ఆయిల్ పైకి తేలిపోతుంది. మీకు మేబీ వీడియోలో అంత ప్రాపర్ కనిపించకపోతుండొచ్చు, బట్ ఆయిల్ అంతా పైకి తేలింది.
ఈ మూమెంట్లో ఏం చేయాలంటే కారం అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కారం గరం మసాలా నేను ఇప్పుడే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటా. ఎందుకంటే ఆ కారంలో ఉన్న పచ్చిదనం అనేది పోతుందన్నమాట. ఆయిల్ అదంతా ఉడుకుతుంది కదా, ఆయిల్లో ఉడికినందుకు ఏమంటారు ఆ పచ్చి స్మెల్ పోతుందన్నమాట కారంది. అండ్ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఆ మటన్కి ఆ మేతికి అంత కారం కూడా మంచిగా పట్టుకొని మంచి ఏమంటారు టేస్ట్ని ఇస్తుంది అనమాట మటన్కి. సో ఇలా నీట్గా మిక్స్ చేస్తూ కలుపుకోండి. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా ఏంటి రెడ్ మటన్కి అండ్ వైట్ మటన్కి డిఫరెన్స్ ఏంటి అనేసి చెప్తాను. ఇక్కడ ఏంటంటే రెడ్ మటన్ అంటే ముదిరిన మటన్ అనమాట. కొంచెం రెడ్గా ఉంటే అది బాగా ముదిరిపోయిన మటన్ అనమాట. దానికి విజిల్స్ ఎక్కువ పడుతుంది మనకు. ఆల్మోస్ట్ 7 to 8 విజిల్స్ పడుతుంది. లేతగా ఉండే మటన్ అంటే వైట్గా ఉండే మటన్ అనమాట. చాలా తొందరగా ఉడకాలి అని అంటే 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలి మనం లేతగా ఉన్న మటన్కి. సో చాలా తొందరగా ఉడికిపోతుంది. అండ్ మీకు ముదురుగా ఉన్న మటన్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం ఉడకట్లేదు అన్నప్పుడు ఒక ముక్క పపాయ వేసుకోండి, అందులో తప్పకుండా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అండ్ ఇలా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాతకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ పెట్టుకోండి అంతే. వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కువ పెట్టుకోకండి. అలా ఒక 2 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాతకి పైనుంచి కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ పెట్టండి. ఇక్కడ నాట్ 5 to 6 విజిల్స్, నేను 8 విజిల్స్ పెట్టాను ముదిరిపోయిన మటన్ కాబట్టి. సో నేను ఇక్కడ ఏం పపాయ ఏం యూస్ చేయలేదు, అందుకే 8 విజిల్స్ పెట్టాను. 8 విజిల్స్ పెట్టిన తర్వాతకి నాకు విజిల్ తీసేసిన తర్వాతకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసింది అనమాట కర్రీ. ఇలా కర్రీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కూడా నేను ఒక 5 మినిట్స్ ఏ కర్రీ అయినా కానీ ఏ టైప్ ఆఫ్ మటన్ కుక్ చేసినా కానీ కుక్కర్ మూత తీసిన తర్వాతకి నేను ఆయిల్ అంతా పైకి తేలడానికి ఒక్క 5 మినిట్స్ గ్యాస్ పైన పెట్టి అలా వదిలేస్తాను అనమాట. సో దట్ ఏంటంటే కర్రీ అనేది చిక్కపడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా టర్న్ అవుట్ అవుతుంది ఇలా కుక్ చేయడం వల్ల. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. చూస్తున్నారు కదా ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందనమాట. నేను ఇక్కడ జొన్న రొట్టెతో ట్రై చేస్తున్నా, చాలా యమ్మీగా వచ్చింది. చపాతీతో కూడా ట్రై చేయొచ్చు, రైస్తో కూడా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. చూసారు కదండి వీడియో, ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. చాలా మంది గోంగూర చికెన్ గోంగూర మటనే ప్రిపేర్ చేసుకుంటారు, బట్ మేతి మటన్ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారు. చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను మేతి చికెన్ కూడా ప్రిపేర్ చేసుకుంటా అనమాట మా ఇంట్లో రెగ్యులర్గా. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో అప్లోడ్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. వెంటనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వరు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.